హైడ్రా రాష్ట్రంలో ఓ సంచలనంగా మారింది. చెరువులను ఆక్రమించి కట్టిన కట్టడాలను నేలమట్టం చేస్తోంది హైడ్రా. సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ఈ సంస్థ నెల రోజుల్లోనే బడా నేతలకు నిద్రలేని రాత్రుల్ని మిగిల్చింది. సీఎం చైర్మన్ గా ఉన్న ఈ సంస్థకు ఐపీఎస్ రంజనాథ్ కమిషనర్ గా ఉన్నారు. ముక్కుసూటి ఆఫీసర్ గా పేరొందిన రంజనాథ్ హైడ్రా కమిషనర్ గా తనదైన ముద్ర వేస్తున్నారు. అధికార ప్రతిపక్ష నేతలనే తేడా లేకుండా అందరిపై కొరడా జులిపిస్తోంది హైడ్రా. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ సైతం హైడ్రా బాధితుడిగా మిగిలిపోయారు. ఇటీవల నందగిరి హిల్స్ లో దానం అనుచరుల ఆక్రమణలు తొలగించింది హైడ్రా. ఈ సందర్భంగా అధికారులను అడ్డుకోబోయారు దానం. దీంతో ఆయనపై కేసు పెట్టారు. తనపైనే కేసు పెట్టడంతో కమిషనర్ రంజనాథ్ పై కాంట్రవర్సీ కామెంట్లు కూడా చేశారు దానం. కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లుంది, అందుకే తనపై కేసు పెట్టారంటూ ఫైర్ అయ్యారు దానం. సీఎం రేవంత్ కు రంజనాథ్ పై ఫిర్యాదు చేస్తానన్నారు. ఈ ఇష్యూ జరిగినప్పుడు సీఎం రేవంత్ అమెరికా పర్యటనలో ఉన్నారు. అయితే సీఎం అనుమతితోనే దానంపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవలే దానం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా దానంపై సీఎం సీరియస్ అయినట్లు కూడా సమాచారం. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రాపై అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేశావంటూ దానంకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకున్నారంట సీఎం. అధికార పార్టీలో ఉంటూ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేలా ఎలా కామెంట్లు చేస్తారని ప్రశ్నించారట. మరోసారి ఇలా చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారట. దీంతో కంజు తిన్న దానం సీఎం కు వివరణ ఇచ్చుకున్నారట. తన అనుచరుల ఆస్తులు కూలగొట్టడంతో కోపంతో అలా మాట్లాడనని చెప్పారట. మరోసారి ఇలాంటి తప్పు జరగదంటూ సంజాయిషి కూడా ఇచ్చుకున్నారట. సీఎం క్లాస్ పీకడంతోనే హైడ్రాపై దానం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇటీవలే హైడ్రా మంచి పని చేస్తోందని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు దానం. జీహెచ్ఎంసీలో పార్టీకి బలం అవుతున్నారని ఎంతో మంది వ్యతిరేకించిన దానంను పార్టీలో చేర్చుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. చేరినప్పటి నుంచి కాంట్రవర్సీలతో తలనొప్పులు తెస్తున్నారని ఆగ్రహంతో ఉన్నారంట సీఎం. మొన్న అసెంబ్లీలో ఇప్పుడు హైడ్రాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడి పార్టీకి నష్టం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారట. మరి దానంపై సీఎం కోపం ఇప్పట్లో తగ్గుతుందా లేదంటే ఇలాగే గ్యాప్ కంటిన్యూ అవుతుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి మరి.